14th this month, Lovers Day. అరే లవ్ అంటే నీకు ఎరికేనా అబ్బే? దానికి ఒక డేర్ ఉండాలా. ఆ అమ్మాయిని ఎత్తుకపోవడం ఇది కాదు. ఆ అమ్మాయిని ఎత్తుకపోయిన తర్వాత నీ ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనో అమ్మనో నాన్నో చచ్చిపోతే నా కొడుక అరే వాళ్ళు కనపడరు బే. ఎత్తుకపోవడం ఈజే. నాది లవ్ మ్యారేజ్. నా సొంత బామర్దిని నా చేతులతో నరికిన 1990లో. లేకపోతే నేను చస్తా. దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఒకటి బాగిన బాబాయ్, లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే నా లాంటి వాళ్ళు వస్తారు నలుగురు. మంచికో చెడ్డకో మర్యాదకో అమర్యాదకో డబ్బు సాయమో మాట సాయమో చేస్తావు. లవ్ మ్యారేజ్ అంటే దానికి కాళ్ళు మొక్కు బొబ్బే అంటాం. రోజు ఇక్కడ చాలా మంది లవర్స్ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కదా, వాళ్ళని చూసి నీకు ఎలా అనిపిస్తుంది? ఏ విధంగా అనిపిస్తుంది? మెంటల్ వేస్తుంది. ఎందుకు తాత? ఒక నెల ఒక అబ్బాయితో వస్తుంది ఒక అమ్మాయిని తీసుకొని వస్తాడు బండి మీద. ఆ తర్వాత నెల జంపు, ఒక నెల కనపడరు. ఇంకో 3 నెలల తర్వాత ఇంకో అబ్బాయితో ఇద్దరు వస్తారు. నమస్తే అమ్మ అంటారు, నమస్తే బాబు అంటారు. నన్ను చూడంగానే వాళ్ళకి చెమటలు వెళ్తాయి. ఇక్కడ కుర్చీ తాత అంట. బద్దమ్మ, లవ్ ఇస్ ద గ్రేట్. ప్రేమ అన్నది ఒక ఆకర్షణ కాదు, ఒక అభిమానం. అందరినీ చూస్తే ప్రేమ పుట్టది. ఆ అమ్మాయిని చూస్తే నాకు ప్రేమ ఎందుకు పుట్టది? ఏం మనవరాలా? ఆ అమ్మాయి నవ్వు చూడు చిన్నగా ఎంత బాగుందో. నా మీదనా? అంటే నీ మీద నాకు ఒకటి పిల్లలు. ఈ ప్రేమ అన్నది వేస్ట్. అమ్మ నాన్న చేసిన పెళ్ళే బెస్ట్. లవ్ ఇస్ ద బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్. నేను యూత్కి ఇచ్చే సందేశం ఒకటే. తాత అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా చాలా మంది రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారు తాత. అది వాళ్ళ అభిప్రాయం. లవ్ అయినా అంతే తాత, లవ్ అయినా అంతే, అరేంజ్ మ్యారేజ్ అయినా అంతే తాత. ఒకటి, భార్యను కాపాడలేని భర్త వేస్ట్. ఆమె 4 ఇళ్ళలో పని చేసినా సరే ఇతను నా భర్త అని కాపాడుకుంటుంది. పిల్లలకి ముద్ద పెడుతుంది తినకుండా. 4 ఇళ్ళలో పని చేస్తే ఇంత అన్నమో బట్టలో పైసలో వస్తాయి. కానీ భార్యను సాకలేనోడు గడ్డు నా కొడుకు. గడ్డు. నో ద వైఫ్ నాట్ ద లైఫ్. అండర్స్టూడ్ యూ. భార్య లేని బతుకు దండుగా. ఇది నా ప్రామిస్. ఎప్పుడైనా చూసావా తాత ఇక్కడ వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళతో వస్తే అడిగావా? ఏంది నువ్వు మొన్న ఇక్కడ వీళ్ళతో వచ్చావు కదా, ఇప్పుడు ఏంటి వీళ్ళతో వచ్చావు అని అడిగావా? నా దగ్గరికే రారు. నీ దగ్గర రారు, నువ్వెళ్ళి అడగచ్చు కదా. నేను అడుగుతా అని దగ్గర పోయారు జంపు. నా దగ్గర కుర్చీలు కుర్చీ మడత పెడతావా? అంతే. కుర్చీ మడత పెట్టి కోరితే మళ్ళీ అమ్మ దగ్గరికి పోవాలి ఆ పాప. ఆ అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు కదా. ఒకటి అమ్మా, నేను చెప్పేది ఒకటే. అమ్మ నాన్న మాట వినాలి. ఉద్యోగం చేస్తే సిన్సియర్గా ఉద్యోగం చేయాలా. ఉద్యోగం చేయకుండా ఇంటికాడు ఉన్నా కూడా అమ్మ నాన్నకు మర్యాద ఇవ్వాలా. లవ్ చేయి నీకు నచ్చినోని. నేను కాదనా. లవ్ ఇస్ ద గ్రేట్ బికాస్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఆల్వేస్. లవ్ అంటే మజాక్ కాదు. అవు పాప, నీ మీద నాకు ఎందుకు ప్రేమ ఉంటుంది? నా మనవరాలు. ఆల్ ద బెస్ట్. ప్రధానమంత్రి ఉన్నాడు, 80 సంవత్సరాల వయసు. ఆ కుర్చీని పట్టుకొని ఆడుతాడు. 77 ఏళ్ళ వయసు చంద్రబాబు నాయుడు. నేను మళ్ళీ సీఎం కావాలని చూస్తున్నాడు. 3 సార్లు సీఎం అయినావు, ఏం బిగినావు? కాకపోతే హైదరాబాద్ డెవలప్ చేసినావు. ఈ రోడ్లు, ఓవర్ బ్రిడ్జ్, ప్రతి ఊర్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, చిన్న బస్ స్టాండ్ కట్టినావు. అంతకంటే ఇంకేం బీకలే.